ఫ్రెండ్స్, మన కేకే మండల్ అన్న వాళ్ళ వర్క్షాప్ లొకేషన్ వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత స్ట్రేట్ రావాలి. అండ్ మూసీ నది బ్రిడ్జ్ కంటే ముందు మనకైతే లెఫ్ట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. సో పిల్లర్ నంబర్ 808 దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్లో మనకైతే ఉప్పల్ బగాయత్ కమాన్ ఉందన్నమాట. ఈ కమాన్ లోపలికి రావాలి. లోపల వచ్చిన తర్వాత స్ట్రేట్ రావాలి. ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి సెకండ్ లెఫ్ట్ నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. సో సెకండ్ లెఫ్ట్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి స్ట్రేట్ డెడ్ ఎండ్లో లెఫ్ట్ సైడ్లో మన కేకే మండల్ అన్న వాళ్ళ వర్క్షాప్ ఉంటుంది, కేకేఎం ఆర్ట్స్. నేను డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ మెన్షన్ చేసాను, అట్లనే డిస్ప్లే పైన నంబర్స్ కూడా ఉన్నాయి. సో ఫటాఫట్ మనమైతే వర్క్షాప్ లోపలికి వెళ్ళిపోదాం అండ్ అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు కేకేఎం ఆర్ట్స్. మన కేకే మండల్ అన్న ఈసారి వర్క్షాప్ వచ్చేసి మన ఉప్పల్ బగాయత్లో పెట్టిండు అనమాట. సో ఇంతకుముందు బర్కత్పురాలో ఉండే, సో డిస్క్రిప్షన్లో కూడా నేనైతే లొకేషన్ మెన్షన్ చేసినాను. ఆల్రెడీ మీకైతే రూట్ చూపించాను కదా. సో అన్న వాళ్ళు ప్రతి సంవత్సరం మంచి మంచి కాన్సెప్ట్స్లో అయితే వినాయకుని విగ్రహాలు చేస్తారు, ఎస్పెషల్లీ మన మట్టిలో. అండ్ బేగం బజార్ కూడా ఫేమస్ గణపతిలో అన్ననే చేస్తాడు. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. బాగున్నారా అన్న? బాగున్నాము. యా. సో కేకే మండల్ అన్న अपन भी मिलके लगभग एक 6-7 महीना हो गया है. సో అన్న చెప్పాలి మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నాం. ఇప్పుడు మనం నాగల్ మెట్రో స్టేషన్, మన పిల్లర్ నంబర్ 808 బగాయత్ కమాన్ లెఫ్ట్ సైడ్ అన్న. లెఫ్ట్ సైడ్ లా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంటాయి. ఓకే. సెకండ్ లెఫ్ట్ డెడ్ ఎండ్. ఓకే ఓకే అన్న. సో అన్న మరి ఈసారి బర్కత్పురాలో చేస్తున్నారా? బర్కత్పురలో కూడా చేస్తాం, కానీ తక్కువ. ఓకే. ఇది ఇక్కడ పెద్ద గోదాం పెట్టినాం, ఇక్కడ చేస్తాం ఈ సంవత్సరం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్క్ షాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన మట్టి వినాయకులకు సంబంధించింది. సో ఈసారి కేకే మండల్ అన్న మరి ఏ హైట్ నుంచి ఏ ఎట్లా చేస్తుండన్నా? మన దగ్గర 8 ఇంచెస్ నుంచి మనకి కస్టమైజ్ ఎంత వరకు కస్టమర్కి 50 ఫీట్లు కానీ ఎంత వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, అయితే ఆన్ సైట్ కూడా చేస్తారు మీరు? ఆన్ సైట్ కూడా చేస్తాం. గ్రేట్ అన్న. సో 8 ఇంచెస్ నుంచి మీకు ఎంత హైట్ కావాలని అన్న వాళ్ళు చేస్తుంటారు. మళ్ళీ ఈ వర్క్ షాప్ లో ఏ హైట్ లో చేస్తున్నారు అన్న? 18 ఫీట్ దాకా ఉంది ఇప్పుడు. 18 ఫీట్. ఓకే, చలో ఒక్కసారి లోపలికి వెళ్దాం. సో చూసుకోవచ్చు, మన కాషాయం కలర్ అన్నమాట అన్న వాళ్ళ టీ షర్ట్ కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే డై విగ్రహాలు చేస్తున్నారు, చిన్న విగ్రహాలు. అన్న అందరికీ రామ్ రామ్, జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. సో ఆర్టిస్టులు అంతా మనకైతే కోల్కతా నుంచి వచ్చారు అండ్ వీళ్ళకి యూనిఫామ్ కూడా ఉన్నది. సో భయ్యా ఇస్ యువర్ ఫస్ట్ టైం ऐसा యూనిఫామ్? ఇంతకుముందు కూడా ఉండే. ఓకే, చలో ఒక్కసారి అయితే మనం అన్ని విగ్రహాలు చూసుకుందాం. సో అన్న వాళ్ళ లొకేషన్ కూడా నేనైతే మెన్షన్ చేసినాను, చూసుకోవచ్చు. ఇక్కడ కేకేఎం ఆర్ట్స్ కోల్కతా మూర్తి సేల్స్. సో అన్న వాళ్ళు వినాయకుని విగ్రహాలు అట్లనే అమ్మవారి విగ్రహాలు కూడా చేస్తారనమాట. అండ్ స్పెషల్లీ మన కోల్కతా మట్టి గణపతులు. సో చెప్పాలన్నా మరి ఈసారి ఎట్లా అనిపిస్తుంది 2026? 2026 స్పెషల్ కాన్సెప్ట్ గణేష్ మొత్తం. ఓకే, 1 by 1 గా చూడండి ఒకసారి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ విగ్రహం చూసుకోవచ్చు. అన్న టైగరా లేకపోతే లయనా? కాలభైరవ భగవాన్. వావ్. సో కాలభైరవ కాన్సెప్ట్ అన్నమాట. శివుని ఉగ్ర రూపం, మంచి 6 ప్యాక్ బాడీ. ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 13 ఉంది. 13 ఫీట్ యాజ్ పర్ ఆర్డర్ అన్న ఇది? ఆర్డర్, యాజ్ పర్ ఆర్డర్. ఇంకొక స్పెషల్ విగ్రహం నాకు చూడగానే యాక్చువల్గా బాహుబలి కాన్సెప్ట్ అనిపించింది. ఒక వారియర్ టైప్ ఉన్నాడు ఇక్కడ వినాయకుడు, మంచి బొజ్జ గణపతి. అండ్ స్వామివారి చేలో కూడా మంచి పెద్ద తల్వార్ ఉందన్నమాట, చూసుకోవచ్చు ఇక్కడ. సో భయ్యా ఏ కాన్సెప్ట్ కిస్కా హై? ఓవర్ యాక్చువల్గా ఇట్లా చెప్పిద్దాం అనుకున్నారు. हम लोग इसमें नेट से ढूंढ के हम लोग निकाले. సూపర్, చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం. ఇది ఆల్రెడీ బాగా ట్రెండ్ అయింది లాస్ట్ టైం అన్న, పికాక్ గణపతి కదన్నా? పికాక్ గణపతి. సో లాస్ట్ టైం ఇది బేగం బజార్ కదన్నా? అవును, బేగం బజార్ నట్టుపల్లి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మండల్. టాప్ 10 లో ఉండే అన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి మనకు ట్రీ రూపంలో ఉన్నాడు, ఒక చెట్టు గణపతి. సో స్వామివారి తలపైన కూడా చూసుకోవచ్చు చెట్టు. అండ్ ఇక్కడ మూషక్ మహారాజ్ కూడా చెట్టు. కైసా లగ్ రా ఆప్కో? अच्छा लग रहा है ना, नाइस. సో చెప్పాలన్నా అన్ని ఈసారి బొజ్జ గణపతులేనా మరి? బొజ్జ గణపతి అనేసి కాదు, చాలా వెరైటీగా యాంటిక్ గా మంచిగా ఎన్విరాన్మెంటల్ లేక. ఓకే, అంటే జనాలకి ఇప్పుడు ఈ మధ్యలో అంటే ఎకో ఫ్రెండ్లీగా రావాలనేసి మేము ఎంటర్టైన్ చేస్తున్నాం చాలా మంది. ఓకే ఓకే అన్న. ఇప్పుడు జస్ట్ లైక్ పిఓపి అనుకోండి, పిఓపిలో మనకి విసర్జనం చేస్తేనే వెంటనే మళ్ళీ ఏం చేస్తున్నారు, బయటికి తీసేస్తున్నారు. అది కరగట్లేదు అన్ని. ఎగ్జాక్ట్లీ. ఎకో ఫ్రెండ్లీ అనేది మనకి ఒక ½ అన్ అవర్ లో
ఎస్ ప్రాపర్ గా మనం 11 days పూజ చేస్తున్నాం. అవునన్న. పూజ చేసిన తర్వాత ఒక 11 days లో ప్రాపర్ పూజ చేసి ప్రాపర్ గా విసర్జనం కావాలంటే యా ఎకో ఫ్రెండ్లీ అనేది చాలా మంచిది. ఎస్ ప్రాపర్ గా తీసుకుపోయి విసర్జనం చేస్తేనే ఒక హాఫ్ అన్ అవర్ లోపల మంచిగా కరిగిపోవడము, ఎగ్జాక్ట్లీ దానికి అంత పొల్యూషన్ ఉండదు, ఎగ్జాక్ట్లీ మొత్తం అంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటది. ఎస్ అన్న. Eco సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామి బ్యాక్గ్రౌండ్ లో దంతాల అన్న. ఓకే సో ఎలిఫెంట్ టస్క్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న వినాయకుడు గజరాజ్ పైన కూర్చున్న బాల గణపతి. సో ఇక్కడ మన బాల్ గణేష్ ప్రతి సంవత్సరం చాలా ట్రెండ్ అవుతుంది అనమాట. సో భయ్య ఈసారి బాల్ గణేష్ లో ఎన్ని వేస్తున్నారు విగ్రహాలు? కితనే బనా రే ఆప్ ఇస్ బార్? कनीशम कम से कम हमारा पास अभी 20 आइटम तो रेडी है. 20 प्लस. वाओ. బాల్ గణేష్ पूरा क्या एक क्या से हाइट में बाल गणेश? 8 फीट 10 फीट 8 to 10 feet. 8 to 10 11 फीट पे है. ఓకే 12, 11 ऐसा గ్రేట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మన మంచి హస్ముఖ్ అన్నమాట. డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. యా నవ్వుతున్న వినాయకుడు. యా ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ అండ్ ప్రతి వినాయకుని కూడా మంచి బొజ్జ ఉంది. వినాయకుడు అంటేనే బొజ్జ. మంచిగా ఉండాలి. సో మంచి కూర్చున్న వినాయకుడు ఇక్కడ చూసుకోవచ్చు బొజ్జ గణపతి. అదే విధంగా ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో దర్శనమిస్తుంది. కాళియానాగ్ చూసుకోవచ్చు, ఇది కూడా మంచి కాన్సెప్ట్. అండ్ స్నేక్ అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు, రియలిస్టిక్ ఉన్నది. తర్వాత ఇంకొక బొజ్జ గణపతి. నెక్స్ట్ ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. तो भैया इस बार क्या स्पेशलिटी आप फेसेस भी बनाया है क्या? हाँ पूरा स्पेशल फेस बनाए सही सर. ओके मुंबई पैटर्न में थोड़ा फेस बनाए सही. ओके नाइस. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు भैया ये वाला मेरे को थोड़ा नागपुर टाइप ऑक्सीजन गणेश दिख रहा है. ऑक्सीजन का लास्ट टाइम बहुत बहुत फेमस ट्रेंड हुआ. हुआ सो इस साल भी थोड़ा रिक्वायरमेंट है. ఓకే ఓకే रिक्वायरमेंट के हिसाब से इस साल भी बना रहे. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామి వారి తొడ పైన మంకీ. సో ఇక్కడ ఉందన్నమాట మన వానర్. సో అట్లనే ఒక చిన్న వాళ్ళ బేబీని అయితే ఎత్తుకొని కూర్చో. భయ ఏ వాళ్ళ సాంప్ హే క్యా? ఇది ఏంటి యాక్చువల్ గా? ఇక్కడ సింహాసన్. సింహాసన్ ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకైతే లయన్ పైన నటరాజ స్వామి నించోని అయితే మనకు నాట్యం వేస్తున్నాడు. సో ఇది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్. అదే విధంగా ఇక్కడ మన బజరంగ్ బలి అన్న. బజరంగ్ బలి ఓకే ఎంత ఉంటుంది అన్న హైట్ స్వామి వారిది? ఇది ఒక 8 ఫీట్ ఉంటాయి. సో 8 feet బజరంగ్ బలి. మరి ఇక్కడ రామ్ లక్ష్మణ్. వావ్ రామ్ లక్ష్మణ్. రామ్ లక్ష్మణ్ బ్యూటిఫుల్ అన్న. ఇక్కడ ఇంకొక మంచి 6 pack బాడీ స్వామి వారికి. సో భయ్య ఈ ఫేసెస్ మీరు ఫస్ట్ టైం పెడుతురా లేదా ఇంత ముందు కూడా చేర్చారా? ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో మన కేకేఎం ఆర్ట్స్ లో మన కేకే మండల్ అన్న వాళ్ళ వర్క్ షాప్ లో ఫస్ట్ టైం మట్టి వినాయకులకు కూడా మంచి ఫేస్ కట్ అయితే వచ్చింది With గంగా మట్టితో. గంగా మట్టి మట్టితో. హుగ్లీ నది. హుగ్లీ నది. ఓకే. సో ఇక్కడ చెప్పాలన్నా ఇక్కడ మనకైతే హార్స్ పైన కూర్చున్న వినాయకుడు. వెనకాల ఏమొస్తానా పికాక జటాయువా? జటాయు. జటాయు ఓకే. సో అక్కడ వచ్చేసి మనకు రాధాకృష్ణ. సో అన్ని వర్క్స్ అయిపోవాలన్నమాట. ఇది రాధాకృష్ణ ప్యాటర్న్. ఓకే ఇక్కడ వచ్చేసి మనకు రాధాకృష్ణ ఇంకొక విగ్రహం. ఇక్కడ వచ్చేసి గోమాత. పికాక్ చెట్టు కింద ఇలా వచ్చేసి ఓకే బ్యూటిఫుల్. సో చూసుకోవచ్చు పెద్ద చెట్టు రాధాదేవి మన కృష్ణుడు అండ్ అదే విధంగా ఇక్కడ గోమాత. తర్వాత ఇక్కడ బాల్ గణేష్ మన శివుడు. హరహర మహాదేవ శంభో శంకర. అందరైతే ఒక్కసారి కమెంట్ బాక్స్ లో ఓం నమః శివాయ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. రియలిస్టిక్ ఫేస్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఫేస్, बहुत सुंदर दिख रहा है भैया. बहुत अच्छा है फेस. या पूरा फिनिशिंग होने के बाद क्या खतरनाक रहेगा ये दिखने में. ఇక్కడ వచ్చేసి మనకు విష్ణుమూర్తి కాన్సెప్ట్ అన్నమాట. నించున్న వినాయకుడు పెద్ద గద. అదే విధంగా ఇక్కడ శేష్నాగ్. సో 5 పడగల పాము అన్నమాట. అట్లనే ఇక్కడ లయన్ పైన కూర్చున్న వినాయకుడు. भाई ये वाला बताइए इसमें 6 pack भी है और 10 हाथ भी है. मुंबई पैटर्न नहीं है. ఓకే मुंबई का पैटर्न के सबसे बनाए हुए मूर्ति. ఓకే. సో ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ చూసుకుందాం. స్వామి వారికి వచ్చేసి మొత్తం 10 చేయిలు అండ్ అన్ని చేయిలలో కూడా హస్త్రాలు వస్తాయి అన్నమాట. లయన్ పైన కూర్చున్న మన గణపతి బొప్ప. నైస్. ఇక్కడ వన్స్ అగైన్ మన లక్ష్మీదేవి అట్లనే విష్ణుమూర్తి. వెనకాల వచ్చేసి శేష్నాగ్. సో పాम పైన కూర్చున్న వినాయకుడు. भाई इस बार आपके पास थोड़ा पहलवान गणेश ज्यादा दिख रहे क्यों? डिमांड ज्यादा है हर साल हमारे पास. డిమాండ్ ज्यादा है. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఒక పైల్వాన్ వినాయకుడు. యాక్చువల్ గా శివుని రూపం అన్నమాట, ఎందుకంటే ఇక్కడ త్రిశూలం ఉన్నది, ట్రైడెంట్. అదే విధంగా ఇక్కడ డబుల్ లయన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇక్కడ చూసుకోవచ్చు వినాయకునికి 2 లయన్స్ అండ్ లయన్స్ కూడా కొంచెం ఉగ్ర రూపం చూసుకోవచ్చు ఇక్కడ. సో చాలా బాగుంది అవుట్పుట్. ఇంకొక బాల్ గణేష్ అండ్ బాల్ గణేష్ పక్కన స్టాండింగ్ పొజిషన్ లో నించున్న వినాయకుడు. भाई कौन सा रूप में रहेगा ये वाला मूर्ति? ये अलग सा एक रूप है. ये भी मुंबई पैटर्न में है. ओके. इसका हाथ में गदा रहेगा. और कुछ पीछे आने वाला है? हाँ इसके साथ और थोड़ा काम है. ఓకే నైస్. తర్వాత ఇక్కడ ఇంకొక బాల్ గణేష్. బట్ బాల్ గణేష్ వచ్చేసి సార్ శివుని రూపం. అవును. हर हर महादेव शंभो शंकर. नाइस. सो भैया बताइए यहाँ पर क्या आएगा? ये ऑर्डर का है. 300 किलोमीटर दूर जा रही है. ओके
నైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ పర్ ఆర్డర్ అంట. అండ్ స్వామివారు వచ్చేసి ఇక్కడ మనకైతే నుంచొని ఉన్నాడు, చేలో పాము పట్టుకున్నాడు. और भाई यहाँ पर शिव जी नाट्य कर रहे हैं. శివుడు వచ్చేసి మనకు నాట్యం వేస్తున్నాడు. అండ్ వెనకాల వచ్చేసి మన శివలింగ. तो ये भी नटराज रूप में है भैया? हाँ नटराज रूप में है. ओके ओके. और వెనకాల వచ్చేసి మనకు गरुड़ पक्षी, गरुड़ महाराज. तो अन्ना बताइए ये मूर्ति के बारे में. इधर दो सांप दिख रहे हैं, पीछे गरुड़ दिख रहा ये है. थोड़ा अलग ही कॉन्सेप्ट है ये. अंतेना? हाँ, అంటే ये बहुत- రెగ్యులర్ కాదు. रेगुलर नहीं होता, ये स्पेशल है ये. ये बनने के बाद बहुत सुंदर दिखेगा ये. क्या हाइट में रहेगा అన్న? ये आपको 11-12 फीट में रहेगा. 11 to 12 feet. ఓకే. సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మంచి పహల్వాన్ గణేష్ అన్నమాట. సో పహల్వాన్ అనగానే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికే ఎన్ని చూస్తాం అన్న? ఒక 5-6 చూస్తామా? ఎక్కువ ఉంది సార్. అంతేనా? ఓకే నైస్. మా ఫేస్ చూడండి ఇలా యా. concept లో ఎంత మంచిగా క్రియేట్ చేస్తున్నాం మేము. సో ఫేసెస్ చూసుకోవచ్చు ఇక్కడ పగడి గణేష్. పగడి టైప్ చాలా చాలా వెరైటీగా ట్రెండింగ్ ఉన్నది ఈసారి. ఓకే అసలు మట్టి గణేష్ అనేది కనపడదు ఈసారి. అంతే అంటారా అన్న? మట్టి గణేష్ అనేది కనపడదు. Okay. Almost మొత్తం పిఓపి గణేష్. या अन्ना इस तरफ में क्या है मूर्ति? ये लंबा मूर्ति ये भी विष्णु देव के रूप में है ఇక్కడ. वो अपना नरसिंह अवतार में है वो मूर्ति. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు నరసింహస్వామి అవతారం అన్నమాట. స్టాండింగ్ పొజిషన్ కిतना जाएगा भैया हाइट? ये 14 फीट का है. 14 ఫీట్. ఇక్కడ ఇంకొక బాల్ గణేష్. సో మొత్తానికైతే అన్న వాళ్ళ వర్క్షాప్లో చూసుకుంటే బాల్ గణేష్ అదే విధంగా 6 ప్యాక్ బాడీ ఈ రెండింటి మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకు వరాహ స్వామి చూడగానే అర్థమైపోతుంది. సో వరాహ స్వామి వచ్చేసి మన భూగోల్ మన ధరతీ మాతను ఎత్తుకున్నాడు. ధరతీ పైన మన వినాయకుడు వెనకాల శేషనాగ్. भाई जबरदस्त कॉन्सेप्ट. ये किसका आइडिया? ये अपना आइडिया. आपका आइडिया है? अपना आइडिया है. ब्यूटीफुल डिजाइन है भैया. ये शंकर भगवान जी का रूप में देखिए कितना. ఓకే వావ్. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా మనమైతే కంప్లీట్ అవుట్పుట్ చూసినప్పుడు అయితే మనకు డిఫరెంట్ లుక్ ఉంటుంది. బట్ ఫస్ట్ బేస్ ఫామ్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే కట్టలు ఫస్ట్ ఇట్లా కట్టేసుకొని తర్వాత కట్టెల పైన ఈ గడ్డిని పేరుస్తారు. సో చూసుకోవచ్చు యా ఇట్లా గడ్డి చూడుతుంది చూసుకోవచ్చు ఇక్కడ. యా దీని తర్వాత మళ్ళీ మట్టి పెడతారు. एग्जैक्टली. सो भैया ये पूरा ग्रास कहाँ से आ रहा है? ये पूरा नालगोंडा डिस्ट्रिक्ट बोल रहे हैं अपन, मेदक डिस्ट्रिक्ट से. మెదక్ సే ఆ రా హై. ఓకే. సో ఇక్కడ కూడా పెద్ద పెద్ద వినాయకులు అన్నమాట. నెక్స్ట్ లైన్ లో చూసుకుందాం ఇక్కడ నరసింహస్వామి పైన మన వినాయకుడు. तो भैया ये आइडिया किसका है? आपका है या मंडल का है? नहीं पूरा अपना अपना మీ आइडिया. ఐడియానే. ఓకే. ఇక్కడ నరసింహస్వామి కూడా 6 ప్యాక్ అండ్ బై డిఫాల్ట్ మన హనుమంతునికి అయితే 6 ప్యాక్ ఉంటుంది. శివునికి కూడా 6 ప్యాక్ ఇచ్చారు. సో ఎక్కడ చూసుకున్నా కానీ మంచి పైల్వాన్ గణేష్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అదేవిధంగా కొంచెం డిఫరెంట్ లాఫింగ్ పొజిషన్లో అనమాట ఇక్కడ వినాయకుడు. సో ఏ బి బహుత్ అచ్చా హై భయ్యా. ये भी बाल गणेश है. ఓకే. ये भी बाल गणेश है. ఎస్ యా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రాధాకృష్ణ మన రాయ్పూర్లో చాలా ఫేమస్ ఉండే లాస్ట్ బిఫోర్ ఇయర్ స్టిల్ ట్రెండ్ అవుతున్నది. మనం Last year 25 ఫీట్ లో చేసాం ఇది. వావ్. Last ఎక్కడికి year వెళ్ళిందన్న లాస్ట్ టైం? తిరుపతికి వెళ్ళింది ఈ piece. తిరుపతి. ఈసారి మళ్ళీ ఇంకో పీసు అలాగే డిమాండ్ గా గ్రేట్ గ్రేట్. 9 ఫీట్ 10 ఫీట్ లో చేస్తాం. చాలా బ్యూటిఫుల్ గా ఉందన్న. సో లాస్ట్ టైం 25 ఫీట్ చేశారంట. ఈసారి తిరుపతికి వెళ్ళింది అది కూడా ఎంత తిరుపతి. long. వావ్. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ అగైన్ ఇంకొక పైల్వాన్ గణేష్ మన గరుడ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. అదే విధంగా ఇక్కడ నాట్యం వేస్తున్న వినాయకుడు. तो भैया नीचे क्या आएगा इधर? पूरा ऋषि जी का फेस आएगा. ఋషిముని. ఓకే. ఋషి 5 ऋषि. ఓకే. అండ్ ఇక్కడ సర్పాలు అండ్ అదే విధంగా ఇక్కడ కూడా మల్టిపుల్ స్నేక్స్ ఉన్నాయి. అండ్ వినాయకుడు స్నేక్స్ పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. సో ఇంకొక 6 ప్యాక్ పైల్వాన్ గణేష్. సో ఫ్రెండ్స్ ఎవరికైనా పైల్వాన్ గణేష్ కావాలనుకున్నా అదేవిధంగా బాల్ గణేష్ కావాలనుకున్నా కానీ మన కేకేఎం ఆర్ట్స్ స్పెషల్ అన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక బజరంగ్ బలి అండ్ బజరంగ్ బలి పైన శ్రీరాముని రూపంలో అయితే దర్శనం ఇస్తుండో స్వామివారు వచ్చేసి ధనుసు పట్టుకొని బాణం వదులుతున్నాడు. ఇది కూడా బాగుందన్న. ఎంత ఉంటుంది హైట్? ఇది 12 ఫీట్ 13 ఫీట్ ఉంటాయి. 13 ఫీట్ హైట్. ఓకే. సో పిఓపిలోనే కాదు మట్టిలో కూడా ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు చేయొచ్చు. ఆ బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇవ్వచ్చు అనేది మన అన్న వాళ్ళైతే ఈసారి చూపిస్తున్నారు. హనుమాన్ మీద మంచిగా గణేష్ రామలేఖ ఎగ్జాక్ట్లీ. అనేసి బ్యూటిఫుల్ అన్న. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు శివలింగ త్రిశూలం వినాయకుడు మహారాజా పోజ్లో ఒక రాయి పైన కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. అండ్ మూషక్ మహారాజ్ వర్క్ అయితే ఇంకా కావాలి. సో ఇక్కడ ఇంకొక బాల్ గణేష్ అండ్ ఇక్కడ వచ్చేసి మన దగుడు సెట్ శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి పూణేలో చాలా ఫేమస్ అన్నమాట. సో దగుడు सेट इससे पहले बनाए थे भैया आप? हाँ बनाए थे, बहुत बार बनाए. लास्ट हर साल 2-1 रहता कैसा भी. ఓకే. అండ్ ఇక్కడ ట్రీ కాన్సెప్ట్. సో ట్రీ కింద తపస్సు చేస్తున్నాడు వినాయకుడు. అవును. नाइस. सो भैया ये आपने पूजा करा था या मंडल वाले आके करे थे? नहीं ये अपना स्टार्टिंग फर्स्ट गणपति. फर्स्ट गणपति का जो पूजा हुआ ना वो. ओके
అండ్ ఇక్కడ చెప్పాలి సప్తఋషి అన్న. हाँ सप्तऋषि ఓకే जो लास्ट टाइम फेमस हुआ ना ఓకే मुंबई पे ఓకే वही गणेश महाराज। ఓకే సో సప్తఋషి అన్నమాట. అండ్ నెక్స్ట్ లైన్ లోకి పోదాం. సో भाई टोटल इस बार कितने मूर्ति बना रहे हैं आप? अंदाजा ఎన్ని ये చేస్తున్నారు? अपन बिग साइज में कम से कम 200 मूर्ति बनेगा अपना पास। 200 ప్లస్. और छोटा मूर्ति अलग है। చోటా మూర్తి. ఓకే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అనాటమీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది అనమాట. రియలిస్టిక్ వ్యూ అయితే కనిపిస్తుంది. పికాక్ కూడా చూసుకోవచ్చు. అక్కడ ఉన్న షేప్, ఆ ఫినిషింగ్, అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సో ఇక్కడ పికాక్ పైన కూర్చొని దర్శనమిస్తాం. స్వామివారికి టోటల్ 8 హ్యాండ్స్. సో 8 చేల వినాయకుడు. ఇది కూడా చాలా బాగున్నది. సో भाई आप थोड़ा एनाटॉमी के बारे में अपने बप्पा लवर्स को थोड़ा बताइए, क्योंकि बहुत सारे लोग मूर्ति बना रहे हैं बट वो जो शेप रहता है, वो जो फील रहता है, మీరు కూడా ఒకసారి చెప్పండి మన బప్పా లవర్స్ కి. ఏ కొన్ని మనిషి ఏమంటారు ప్లేన్ గా చేస్తారు. మనం ఎనాటమీ అంటే అన్ని ప్లేస్ లా ఈ మనం చేతులు ఎట్లా ఉంది ఈ అన్ని బరాబర్ రావాలి. ఎగ్జాక్ట్లీ ఇటువంటిది ఈ నర్స్ గానీ ఇది అన్ని బరాబర్ వస్తేనే అది పర్ఫెక్ట్ ఉంటాయి. పర్ఫెక్ట్. ఓకే. యాస్ మన బాడీ ఎట్లుందో అట్లా చేయాలి. అట్లా ఎస్ అన్న. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విగ్రహం మన పార్వతీదేవి, మన శివుడు అండ్ మధ్యలో వచ్చేసి మన శివలింగ వినాయకుడు అయితే మంచి కూర్చొని ఉన్నాడు. సో భయ్యా ఏ भी बहुत ब्यूटीफुल कॉन्सेप्ट है. ये पूरा जटा है क्या? జటా ఓకే. చాలా బాగుంది. యా ఇది కూడా చాలా బాగుంది అన్న. అండ్ నెక్స్ట్ ఇంకొక భారీ విగ్రహం ముంబై పేట అనేది. సో ముంబై కాన్సెప్ట్ అంట. అండ్ ఫేసెస్ కూడా చూసుకోవచ్చు. సో వాళ్ళు ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో మంచి స్మైలింగ్ హస్ముఖ్ ఫేస్. ఇంకొక రాధాకృష్ణ బాల్ గణేష్ కాన్సెప్ట్. సో ఈ మధ్యలో రాయ్పూర్లో ఇంకా నాగ్పూర్లో బాగా ట్రెండ్ అవుతున్న విగ్రహాలు. ఒకప్పుడు ముంబై, హైదరాబాద్ ఉండే కదా, దాంతోపాటు రాయ్పూర్ కూడా చాలా ఫేమస్. బట్ ఈ మధ్యలో వాళ్ళు కూడా బయటకు వస్తారు థ్యాంక్స్ టు సోషల్ మీడియా. 100% కరెక్ట్. 2-3 ఇయర్స్ నుంచి మనం ఇది బాల్ గణేష్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అందరికి. ఓకే అన్న. దాని గురించి ఇది ఎక్కువ చేసినాం ఈ సంవత్సరం. ఓకే. ప్రతి సంవత్సరం కస్టమర్ మొత్తం రిటర్న్ పోతుంది. దాని గురించి మనం బాల్ గణేష్ పైన కూడా మనం ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నాం. ఓకే. సో అక్కడ మరి చిన్న చిన్న వినాయకులు అంతా మీ డిజైన్ ఏనా ఇవన్నీ? మా డిజైన్ అన్ని మా డిజైన్. ఓకే అన్న. మరి ఇప్పుడు మన ఫెస్టివల్ కి ఇంకా 99 డేస్ ఉన్నది. అవును. సో మరి ఎప్పటి వరకు మీరు కస్టమైజేషన్ తీసుకుంటారు? ఇప్పుడైతే మనం 150 విగ్రహాలు తయారు చేసి క్లోజ్ చేస్తాం. ఓకే. తర్వాత కస్టమైజ్ గురించి కొంచెం ఛాన్స్ ఉంటాయి ఈ సంవత్సరం. ఓకే. ప్లేస్ ఉంది కదా, లాస్ట్ టైం ప్లేస్ లేకపోతే మన కనీసం 150 నుంచి 200 కస్టమర్ వాపస్ పోయినాయి. ఓరే బాప్ రే బాప్. ఇక్కడ ఇంకొక బాల్ గణేష్ నించున్న వినాయకుడు. సో బొజ్జ కూడా చూసుకోవచ్చు. అదే విధంగా కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో కూడా మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి అన్నమాట. సో భయ్ అప్నా कारखाना का टाइमिंग्स क्या है? मॉर्निंग 8 से काम चालू होता ओके. और नाइट 11 o'clock तक काम चलता. तो कस्टमर्स कौन सा टाइम में आ सकते हैं आपके पास? कभी भी आ सकते. ఓకే. మార్నింగ్ 8 to night 11. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ ఇక్కడ भाई ये क्या है, हॉर्सेस है या मूषक जी है? లయన్స్ है. సో టోటల్ ఇక్కడైతే 7 లయన్స్ ఉన్నాయి. అండ్ వినాయకుడు చూసుకోవచ్చు మంచి కూర్చున్న వినాయకుడు, చతుర్భుజాధారి 4 హ్యాండ్స్. అండ్ అదే విధంగా ఇక్కడ భయ శివజీ హే యా మాతా హే? ये माता जी है. సో ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారు, అదే విధంగా ఇక్కడ వినాయకుడు కింద కూర్చున్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా లయన్స్. సో చిన్న ఫ్రేమ్లో అయితే మనకు కనిపించట్లేదు దేవుడు. మీరు తప్పకుండా కేకేఎం ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే డెఫినెట్లీ విజిట్ చేయాలి. అండ్ మీ పిల్లలను కూడా తీసుకురండి అన్న. చెప్పండి అన్న. గూగుల్లో సెర్చ్ చేయండి కేకేఎం ఆర్ట్స్ అంటే గిన్న మీకు వచ్చేస్తుంది లొకేషన్. ఓకే. అండ్ ఫ్రెండ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ భగవాన్ మన జై జగన్నాథ్. ఇక్కడ వచ్చేసి వినాయకుడు మన జగన్నాథ్ స్వామి రూపంలో దర్శనం ఇస్తుండు. ఈజ్ ద కింగ్ ఆఫ్ ది యూనివర్స్. సో 4 ధామ్లో వన్ ఆఫ్ ది ధామ్ అన్నమాట మన ఈస్ట్ ఇండియాలో ఒడిస్సా పూరి. సో ఇక్కడ వచ్చేసి మన జగన్నాథ్ స్వామి. నెక్స్ట్ వీక్లో మనకైతే రథయాత్ర కూడా ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇంకొక బాల్ గణేష్. సో భయ్యా ये राधा देवी और कृष्ण जी है या अलग रूप है? ये अलग रूप है. ఓకే. సో ఇక్కడ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మొత్తం వర్క్ అయిన తర్వాత మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ రథం మీద కూర్చొని మనకు దర్శనమిస్తున్నాడు, సవారీ చేస్తున్నాడు వినాయకుడు. ఇక్కడ మన మూషక్ మహారాజ్, ఇక్కడ మన గోడ, సో మన హార్స్. అండ్ అదే విధంగా ఇక్కడ సింపుల్ బైటక్ పొజిషన్. వెనకాల వచ్చేసి మనకు సూర్య ప్రభావల్. తర్వాత మన ట్రైడెంట్ అంటే మన త్రిశూలం. అండ్ వన్స్ అగైన్ సింపుల్ సిట్టింగ్ పొజిషన్. బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం యూనిక్గా ఉంది బట్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్. సో ఫ్రెండ్స్ ఇంకోటి కేకే మండల్ అంటే అన్న పేరు వచ్చేసి కైలాష్ కుమార్ మండల్. సో కైలాష్ అన్న చెప్పాలి ఇదేం కాన్సెప్ట్? ఇది మన లయన్స్ ఫేస్. లయన్ ఫేస్. టోటల్ లయన్స్ ఫేస్. ఇది 2 లెగ్. ఆహా.
ఇది గణేష్ మహారాజ్. ఓకే ఓకే. సో లయన్ కాన్సెప్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు యాక్చువల్గా గడ్డి అనేది ఇక్కడ మంచి కడతారనమాట. కట్టిన తర్వాత స్వామివారి పైన ఇట్లా మట్టి పెడతారు. సో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సింపుల్గా ఉంది. పైన వచ్చేసి మన మూషక్ మహారాజ్, కొంచెం ఫ్లోరల్ డిజైన్. కింద వచ్చేసి మనకు మన గోమాత అండ్ హార్స్. స్వామివారు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో ఉన్నాడు. ఇక్కడ హార్సెస్ అంట. నైస్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విగ్రహం బాల్ గణేష్. సో భయ్యా బతాయియే కిస్కే ऊपर बैठे हुए मूर्ति? ये अपना ఎల్కా చువా బోల్తారు ర్యాట్స్. ఓకే ఓకే. సో బాల్ గణేష్ అన్నమాట, ఎలుక పైన సవారీ చేస్తున్న వినాయకుడు. అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక మన చిన్న వినాయకుడు. మన గజరాజ్ అయితే పెద్దగా ఉండనమాట. ఇక్కడ వినాయకుడు వచ్చేసి బాల్ గణేష్. బాల్ గణేష్ స్వరూపం అన్నమాట. సో ఎలిఫెంట్ అనేది మన గజరాజ్ అనేది 2 కాళ్ళపైన నుంచొని ఉన్నది. స్వామివారి దర్శనం ఇస్తున్నాడు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ నడుస్తుంది. సో గంగా మట్టి అదేవిధంగా మన చెరువులో ఉన్న మట్టి కూడా మిక్స్ చేస్తున్నారు. సో గంగా మట్టి అనేది ఫినిషింగ్కి వాడతారనమాట. సో బేస్ అయితే మన చెరువులో ఉన్న మట్టే పెడుతున్నారు. ఈ గడ్డి సో ప్రతి ఒక్కటి కూడా మనకు న్యాచురల్గా వచ్చిన ఐటమ్సే అనమాట. సో ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ స్మాల్ సైజ్. అండ్ ఇక్కడ కూడా మనకైతే आई थिंक कृष्ण रूप में ही है, कालिया नाग है. हाँ, कालिया नाग टाइप में. ओके. 6-7 फीट में रहेगा. 6 to 7 feet. సో స్మాల్ సైజ్లో కూడా చూసుకోవచ్చు. మంచి మంచి డిజైన్స్. तो भैया माता भी बना रहे इस बार? हाँ, माता भी बना रहे, ऑलरेडी स्टार्ट हो गया है. देखिए సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి విగ్రహాలు కూడా చేస్తున్నారు అనమాట అన్న వాళ్ళు. అండ్ అదే విధంగా ఇక్కడ డై విగ్రహాలు. సో అన్ని డై విగ్రహాలు అనమాట. సో డై का मूर्ति क्या हाइट में है भैया? हमारा पास 8 इंचेस से चालू करके 6 फीट तक है डाई का मूर्ति. 8 inches to 6 feet. ఓకే. होलसेल रिटेल जो भी है आयत ले सकते. ఓకే. సో అన్న వాళ్ళ దగ్గర హోల్సేల్లో కూడా ఇంకా రీటైల్లో కూడా దొరికిపోతాయి. మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ చూసుకోవచ్చు. కొంచెం న్యూ డిజైన్ అనిపిస్తుంది. సో भाई इस बार अपने पास डाई कॉन्सेप्ट में टोटल कितने डिजाइन्स है? कम से कम एक 20-25 डिजाइन रहेगा. 20 to 25 డిజైన్స్. ఓకే. అదే విధంగా ఇక్కడ ఫేసెస్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగున్నది. సో అన్న మన బ్లాగ్ క్లోజ్ చేసే ముందు ఒక్కసారి మన బఫాలోవర్స్ చెప్పండి ఈసారి స్పెషాలిటీ ఏంది అండ్ 2026లో ఏ హైట్ నుంచి ఏ హైట్లో విగ్రహాలు చేస్తారు అండ్ మన లొకేషన్? మన దగ్గర 8 ఇంచెస్ నుంచి 18 ఫీట్ తక్ విగ్రహాలు మన వర్క్ షాప్ లో ఇప్పుడు రెడీ ఉంది. ఓకే. రెడీ అవుతుంది. ఆహా. ఇంకా బాల్ గణేష్, కాలభైరవ్, జగన్నాథ్ పురి, ఇంకా కొన్ని స్పెషల్ ముంబై ప్యాటర్న్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఓకే. అన్ని రకాల విగ్రహాలు మనం రెడీ చేస్తున్నాం. ఇంకా కస్టమైజ్ ఫోటో తీసుకొస్తే కూడా మనం చేసి ఇస్తాం. ఓకే. అది ఎప్పటి వరకు తీసుకుంటారు అన్న బుకింగ్ యాజ్ పర్ కస్టమైజేషన్? ఇప్పుడు మన పాసిబుల్ ఎంత తగ్గుంటే ఇప్పుడు చెప్పలేము. ఓకే. ఎందుకంటే కనీసం ఒక 20 days ముందు క్లోజ్ చేస్తాం. ఓకే. అంటే ఈరోజు June 6th కాబట్టి మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అంతే ఇంకా. అవును. ఓకే ఓకే. సో భయ్య మరి మన కస్టమర్సా? ఓకే అన్న నమస్తే, బాగున్నారా? జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో చెప్పాలన్నా మీరు ప్రతి సంవత్సరం మట్టి విగ్రహమే పెడతారా? ప్రతి సంవత్సరం లేదు కానీ ఈ సంవత్సరం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అన్నవాళ్ళు కొంచెం డిఫరెంట్ గా అవుట్పుట్ ఇస్తున్నారు కదా దానివల్ల. ఓకే. ఇంకా ఏ ఇమేజ్ మేము గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తే కూడా అన్నవాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ 70 to 90% రీక్రియేట్ చేస్తారు అంతే. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి అన్న? బడిచోడి. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్, మన సుల్తాన్ బజార్ కోటి. సో చెప్పాలన్న మీరు లాస్ట్ టైం ఎప్పుడు తీసుకున్నారు మన కేకే మండల్ అన్న దగ్గర అండ్ మీరు ఎన్నో సంవత్సరం సెలబ్రేషన్స్ ఈసారి అంటే 47 years సెలబ్రేషన్స్. 47. వావ్. సో ఐ థింక్ మీ గ్రాండ్ ఫాదర్సా మీ ఫాదర్ స్టార్ట్ చేసిరా? మా ఫాదర్ వాళ్ళు స్టార్ట్ చేసి వెన్ దే వర్ వెరీ యంగ్. ఓకే. సో అన్న ఇంతకుముందు ఏమైనా చేపిస్తే ఒకసారి ఆ విగ్రహం చూపిస్తారా? మీరు ఇంతకుముందు చెప్పారు కదా కేకే మండల్ అన్న వాళ్ళ దగ్గర చేపించారని. ఇది ఉంది అన్న. ఓకే. ఇది ఎప్పుడు చేపించారన్న? ఇది 2017లో. వావ్. 2017. ఇలా మల్టిపుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు. శివుడిది ఫేస్. ఇంకా ఈ గణేష్ శివలింగి అభిషేకం చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ యూట్యూబ్ కూడా అప్పుడు అంత ఫేమస్ లేదనమాట. ఆ టైంలో 1 GB 1 month వాడుతుండే. ఇప్పుడు 5 GB కూడా 1 day సరిపోతుంది. సో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అంతా లేనప్పుడు కూడా అన్న వాళ్ళైతే మంచి బ్యూటిఫుల్. ఎగ్జాక్ట్లీ. ఓకే అన్న మరి ఈసారి ఏం కాన్సెప్ట్? ఈసారి కొంచెం మెకానిజం కాన్సెప్ట్ ఆలోచించింది. మూమెంట్ ఫిగర్. ఓకే. దాని గురించి అన్న వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఓకే చలో థ్యాంక్ యూ అన్న, నైస్ మీటింగ్ యూ. మంచి ఇనిషియేటివ్ తీసుకురు మీరు కూడా మట్టి విగ్రహం పెట్టాలనేసి. సో ఎట్లయితే అన్న వాళ్ళు మట్టి విగ్రహం పెట్టి స్వామివారికి పూజలు అందిద్దాం అనుకుంటారో అట్లా
మెల్లమెల్లంగా యూత్ కూడా మన ఎకో ఫ్రెండ్లీకి డైవర్ట్ కావాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఎంతోమంది నేను పిఓపి విగ్రహాల వీడియోస్ తీస్తున్నాను, కానీ మన కేకే మండల్ అన్న దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది, అది మన ఎకో ఫ్రెండ్లీ, దానిలో కూడా బ్యూటిఫుల్ అవుట్పుట్. సో థ్యాంక్ యూ అన్న. మెయిన్ థింగ్ వచ్చేసి లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే బగాయత్ కమాన్ 808 పిల్లర్ నాగోల్ ఓకే లోపల వచ్చిన వెంటనే కమాన్ లోపల పెట్రోల్ పంప్ పక్కనే కమాన్ ఉంటది. కమాన్ సెకండ్ లెఫ్ట్ ఓకే రెడ్ అండ్ వస్తేనే కనపడుతుంది మనకి కేకే మార్ట్స్ అనేది. ఓకే కేకే మార్ట్స్ అనేది ఏంటంటే కింద కైలాష్ కుమార్ మండల్ ఆర్ట్స్ ఎస్ కేకేఎం అనేది Yeah. కోల్కతా. యాక్చువల్ గా దిస్ ఇస్ ద ఓల్డ్ బ్యానర్ కోల్కతా మూర్తి సేల్స్. ఓకే అన్న. బట్ రైట్ నౌ దిస్ ఇయర్ 2026 KKM Arts. కేకేఎం ఆర్ట్స్ లైక్ కైలాష్ కుమార్ మండల్. ఓకే నైస్. సో చలో అన్న, థ్యాంక్స్ అలాట్ అండ్ కలుస్తూనే ఉందాం. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళమూర్తి.